ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పుకుందాం. అదే విటమిన్స్ గురించి. అది ఎంత ముఖ్యం బాడీకి, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, దాని యొక్క తగ్గుబడినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి. అంటే ఈ పాయింట్లో వెజిటేరియన్స్ చాలా ముఖ్యంగా వినాల్సింది, ఫ్యూచర్లో చాలా మంది బాగా వినండి. వైటమిన్ B12 అనేది ఎక్కువగా తగ్గితే మనకి లక్షణాలు ఎలా ఉంటాయి, మనము ఎలా దీన్ని సమకూర్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మనము నోటి ద్వారా తీసుకున్నప్పుడు 1000 మైక్రోగ్రాములకి సరే వైటమిన్ B12 మనకి ఎక్కడెక్కడ కావాలి, ముఖ్యంగా 3 వాళ్ళలో చాలా ముఖ్యంగా సప్లిమెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏదో లివర్లో ప్రాబ్లము, కిడ్నీలో ప్రాబ్లము అని ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పుకుందాం. అదే విటమిన్స్ గురించి. ఏవో విటమిన్స్ అనుకోవద్దు, అది వైటమిన్ B12 గురించి. వైటమిన్ B12 అనేది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. అది ఎంత ముఖ్యం బాడీకి, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, దాని యొక్క తగ్గుబడినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా పూరించుకోవాలి అనేది తెలుసుకుందాం. వైటమిన్ B12 అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా, వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని. ఇది మన రక్త కణజాలాలు బాగా ఏర్పడేదానికి, DNA ప్రొడ్యూస్ అయ్యేదానికోసము, నర్వస్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అంటే ఒక బ్రెయిన్, స్పైనల్ కార్డు యాక్టివ్గా ఉండేదానికోసము ఈ వైటమిన్ B12 కావాలి. మనకి వైటమిన్ B12 ఒక రోజుకి ఎంత కావాలి అంటే ఇంచుమించు 2 నుంచి 4 మైక్రోగ్రాములు కావాలి. మరి వైటమిన్ B12 ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటేను, వైటమిన్ B12 అనేది ఎక్కువగా యానిమల్ డెరివేటివ్స్లోనే, యానిమల్ ప్రోడక్ట్స్లోనే దొరుకుతుంది. అంటే ఎగ్, ఫిష్, మీట్, క్రాబ్స్ వీటిల్లో. అండ్ యానిమల్ డెరివేటివ్స్ అన్నాం కదా, మిల్క్లో రఫ్గా ఒక 15 to 20% మాత్రమే మనకి వైటమిన్ B12 అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పాయింట్లో వెజిటేరియన్స్ చాలా ముఖ్యంగా వినాల్సింది, ఫ్యూచర్లో చాలా మంది బాగా వినండి. ఎందుకు అంటే వైటమిన్ B12 అనేది ఏ ప్లాంట్ ప్రోడక్ట్లో దొరకదు. మార్కెట్లో ఫార్టిఫైడ్ వైటమిన్ B12 విత్ సీరియల్స్ అని ఇంకా సమ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. సరే, వైటమిన్ B12 తగ్గితే మనకి లక్షణాలు ఎలా ఉంటాయి. ఏ లక్షణాలు బట్టి వైటమిన్ B12 డెఫిషియన్సీ చెప్తామంటే, పాలిపోయి ఉన్న రక్తం తగ్గిపోతూ ఉన్నా, ఎట్లా అయితే మనకు వాడుక భాషలో ఐరన్ కాదే రక్తం పట్టేదానికి అంటాం కదా, అదేవిధంగా B12 అండ్ ఫోలిక్ యాసిడ్ అని 2 ముఖ్యమైన విటమిన్స్ కావాల్సి వస్తుంది. వీళ్ళు పాలిపోయి ఉంటారు, వీళ్ళ రక్తం తక్కువ ఉంటుంది, వాళ్ళలో మెమరీ డిస్టర్బెన్సెస్ అంటే బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి సంబంధించి లక్షణాలు, నరాలకు సంబంధించి లక్షణాలు వస్తాయి. మెమరీ డిస్టర్బెన్స్ అవడం, కన్ఫ్యూజన్ అవడం, చేతులు కాళ్ళు తిమ్మిలు అవడం, నడుస్తుంటే ఊగుతూ నడుస్తూ ఉండడం, అంటే యాక్టివ్నెస్ తగ్గిపోయి వీక్గా అనిపించడం, అంటే సెల్ డ్యామేజ్ అయినా మళ్ళీ గ్రోత్ అవ్వకుండా కష్టపడుతూ ఉండడం, ఇవి B12 యొక్క లక్షణాలు ఉంటాయి. సరే, B12 మన బాడీ లెవెల్లో నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి, 180 నుంచి 830 వరకు ఉండాలి. సరే, రఫ్గా ఒక 200 నుంచి 900 మైక్రోగ్రామ్స్ అని గుర్తుపెట్టుకోండి. 200 కింద తగ్గితే ఈ లక్షణాలు కనిపిస్తూ వస్తాయి అన్నమాట. సరే, ఈ B12 అనేది మనము ఎలా దీన్ని సమకూర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ B12 లెవెల్ తక్కువ ఉన్నప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ చూసుకోవడం. వెజిటేరియన్స్ ఉంటేను వాళ్ళకి నోటి ద్వారా క్యాప్సూల్స్ లేదా నోటి ద్వారా మ్యూకోజల్ అబ్జార్ప్షన్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటాయి, డ్రాప్స్, విటమిన్ టూత్పేస్ట్ లైక్ BBT అనేటివి, లేదా స్ప్రేస్ ఉంటాయి, ఓరల్ స్ప్రేస్, వాటిని వాడుకోవడం. ఇంజెక్టబుల్స్ ఉంటాయి, మజిల్కి కానీ రక్తనాళాలు కానీ తీసుకునేటివి. సరే, ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ ఉన్నాడు, వైటమిన్ B12 తక్కువ వచ్చింది, లక్షణాలు ఉన్న వల్ల చెక్ చేస్తే తనకి ఏంటి అంటేను, తనకి అబ్జర్వ్ కావట్లేదు వైటమిన్ B12 బాడీలో అని అర్థం. అంటే ఫస్ట్ దీని గురించి వైటమిన్ B12 అబ్జర్ప్షన్ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్, అది పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ 3 ముక్కల్లో చెప్తాను. వైటమిన్ B12 తీసుకున్నప్పుడు మన నోటిలో కొన్ని ఎంజైమ్స్, హ్యాప్టోకారిన్ అని, టైలిన్ అనే ఎంజైమ్తో దాన్ని భద్రంగా తీసుకొని పొట్ట దాకా తీసుకెళ్ళిన తర్వాత, పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది కలిసి దాన్ని భద్రంగా చిన్న పేగు దాకా తీసుకెళ్ళి అక్కడ అబ్జర్వ్ అవుతుంది అనమాట వైటమిన్ B12. అక్కడ అబ్జర్వ్ అయిన సెల్స్ తర్వాత నుంచి లివర్కి పోవడం, లివర్లో స్టోర్ అవుతుంది, సమ్ ఇయర్స్ దాకా స్టోర్ అవుతుంది. అంటే మంచి క్వాంటిటీ కానీ దొరికినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మనము నోటి ద్వారా తీసుకున్నప్పుడు
ఒక్క 1000 మైక్రోగ్రాములకి రఫ్గా ఒక 1% to 2% మాత్రమే అబ్జార్ప్షన్ అవుతుంది. సో మనకు కావాల్సింది 2 to 4 ఇంచుమించు మైక్రోగ్రామ్స్ పర్ డే కావాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైతే నాన్ వెజిటేరియన్స్కి వైటమిన్ B12 అబ్జర్వ్ కావట్లేదో, వెజిటేరియన్స్లో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు B12 అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 3 months తీసుకుంటే అట్లీస్ట్ ఆ కొంచెం డెఫిషియన్సీని పూరించుకోవచ్చు. లేదా వీళ్ళు ఫోర్టిఫైడ్ సీరియల్స్ అని ఉంటాయి, దానికి వైటమిన్ B12 యాడ్ చేసి ఉంటారు. లేదా ఫోర్టిఫైడ్ విటమిన్ టూత్పేస్ట్లు ఉంటాయి, లైక్ BBT బ్రెయిన్ బోన్ టీత్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అది ఇటువంటి ప్రోడక్ట్స్ నోటి ద్వారా కానీ ఇంటెస్టైన్స్ కానీ ముఖ్యంగా నోటి ద్వారా, నోటి చుట్టూ ఉన్న మ్యూకోజా నుంచి అబ్జర్వ్ అవుతుంది. 1 to 2% ఆఫ్ ది ఆ ప్రోడక్ట్లో ఎంత అయితే మనకి వైటమిన్ B12 ఉందో దాంట్లో 1 to 2% అబ్జర్వ్ అవుతుంది. ఆ 1 to 2% కొంచెం డైలీ రిక్వైర్మెంట్స్తో అంతో ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా వెజిటేరియన్స్కి ఎలాగా, నాన్ వెజిటేరియన్స్కి ఎలా డెఫిషియన్సీస్ ఏర్పడతాయి అనేసి. సో ఇవి దాని యొక్క లక్షణాలు, దాని యొక్క పరిమాణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకున్నాం. సరే, వైటమిన్ B12 మనకి ఎక్కడెక్కడ కావాలి? ముఖ్యంగా 3 ఎర్ర రక్త కణాలు బాగా ఉత్పత్తి చేసేదానికి, 2ది DNA సింథసిస్ చేసేదానికి, 3ది మన యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డు, నర్వ్స్ ఇంటిగ్రిటీ బాగా పనిచేసే దానికోసం కావాలి వైటమిన్ B12. ఇది చాలా ముఖ్యమైన విటమిన్. సరే, కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ గారు నాకు వైటమిన్ B12 తక్కువ ఉన్నట్టుంది, నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇట్లా నేను రీసెర్చ్ చేశాను అంటారు. సరే, వైటమిన్ B12 నిజంగా తక్కువ ఉంటుంది వాళ్ళలో. నేను నాన్ వెజ్ తింటున్నాను అయినా నాకు తక్కువగా ఉందంటే వాళ్ళలో ఒక స్పెసిఫిక్గా ఒక పెర్నిషియస్ అనీమియా అని ఒక ఎంటిటీ ఉంటుంది, లేదా పేగులు అబ్జర్వ్ కావట్లేదు అని అర్థం. వాళ్ళు సంబంధించిన డాక్టర్ కనుక కలిసినట్లయితే వాళ్ళని ఇంజెక్టబుల్స్ కానీ ఇంకేం కారణం తెలుసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సర్దుకుంటుంది. కొంతమంది వెజిటేరియన్స్ వస్తారు, డాక్టర్ గారు నేను వైటమిన్ B12 బాగా డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటున్నాను వస్తారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ 15 to 20% మాత్రమే వైటమిన్ B12 అబ్జర్వ్ అవుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ B12 రీప్లేస్మెంట్స్ తీసుకోవాల్సిందే. వాళ్ళకి ఇచ్చే సలహా కూడా నేను ఇంచుమించు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక వైటమిన్ B12 ఇంజెక్షన్ తీసుకోవడం చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఇంకొంతమంది వస్తారు, డాక్టర్ గారు నా వైటమిన్ B12 ఎక్కువ ఉంది, ఎందుకో చెక్ చేసుకుంటారు ఏదో లక్షణాల ద్వారా, లేదా ర్యాండమ్గా చెక్ చేసుకుని వైటమిన్ B12 మోర్ దాన్ 2000 అట్లా వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు ఎక్కువ ఉంది వైటమిన్ B12 అని వస్తారు. సరే, వాళ్ళని మనం మొదటిగా అడగాల్సింది ఏంటంటే వైటమిన్ B12 అనేది ఏదైనా మీరు సప్లిమెంట్ తీసుకుంటున్నారా? సప్లిమెంట్ తీసుకుంటుంటే ఏ గొడవ లేదు, సప్లిమెంట్ ఆపించడము లేదా తీసుకున్న పెద్ద ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే ఎంత వైటమిన్ B12 మన బాడీలోకి పోయినా అబ్జర్వ్ అయితే చాలా తక్కువ. ఒకవేళ అది బ్లడ్ వాల్యూస్లో ఎక్కువగా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. లివర్ తీసుకొని ఇయర్స్ వరకు కాపాడుకొని ఉంటుంది. అండ్ మిగతాదంతా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వైటమిన్ B12 అనేది ఈజ్ అ వాటర్ సాల్యుబుల్ విటమిన్ కనుక. సో భయపడాల్సిన అవసరం ఎక్సెస్ ఉంటే. సరే, నేను వైటమిన్ B12 సప్లిమెంట్ తీసుకోవట్లే, నాకు బాడీలో వైటమిన్ B12 ఎక్కువ ఉందని ఇంకొంతమంది వస్తారు. వాళ్ళలో చాలా ముఖ్యంగా సప్లిమెంట్ తీసుకోకున్నట్లయితే వాళ్ళకి ఏదో లివర్లో ప్రాబ్లము, కిడ్నీలో ప్రాబ్లము అని, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్లో అంటే RBC సెల్ డిజార్డర్స్ ఏదో ఉన్నాయని అర్థం. అంటే వాళ్ళకి రెడ్ సెల్స్ ఎక్కువ కణాలు ఉత్పత్తి అవ్వడం, దాని నుంచి B12 ఎక్కువ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. అట్లాంటి వాళ్ళు తూచా తప్పకుండా ఆ సరైన డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. సో B12 గురించి మీకు క్లుప్తంగా చెప్పాను, అర్థమైంది అనుకుంటాను. అర్థమైంటే థ్యాంక్ యూ.